విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలను విధ్వంసాలకు నాంది పలికింది. భీమిలి మ్యాచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూముల చదును ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి. సొసైటీ భూములు, జియో హెరిటేజ్ భూముల హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం, సందీప్ నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పని. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళది కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి,